పరమ తండ్రి, పరిశుద్ధునికి స్తోత్రాలు. నాయన, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నావు. నమ్మి బాప్తిజం పొందిన రక్షించబడిన నమ్మని వారికి శిక్ష విధిని సెలవిచ్చావు. ఆయనకు మరి ఇక ఈ వీడియో ప్రభువ వర్తమానం ద్వారా నా తండ్రి మేము సిద్ధపడుతున్నాం. ఆయన మరి అనేక మందికి ఆశ్రయం జరిగించండి. ఈ వర్తమానం ప్రతి ఒక్కరూ ఎవరైతే మరి తండ్రి ఎంత దూరం ఎంతమందికి వినగలిగితే అంతమందికి పంపించి ప్రభువ వాళ్ళందరికీ రక్షణ కార్యం జరిగించండి. మీరు మహిమ పొందండి, నన్ను అభిషేకించండి. యేసు పరిశుద్ధను అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 18వ కీర్తన మా పల్లవి ఆఖరు చరణ పడుకున్నాడు. దొడ్డదగుని పాద సన్నిధి కూడి కొని సంగా కూడి కొని ఉన్నాము. అమాలుడనగునన్ అనుకరించోడనుచు ఆనాతిచ్చినడ ఆత్మజులకు అమాల మార్గమునందు నరు గంగమాకీవు విమలాత్మ దయచేయు వేగంబు మా తండ్రి కూడి కొని ఉన్నాము. సంగా ప్రావో కూడి కొని ఉన్నాము. మంచిదండి. ఈ యొక్క వీడియో వర్తమానానికి వింటే మీరందరికీ మన తండ్రిని దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈ దినముకై వర్తమానము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఆదికాండము 28వ అధ్యాయము 10 నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందామండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశముల నీ మూలముగాను నీ సంతాన మూలమును ఆశ్రయించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను అని చెప్పగా యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరమైనది, దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోపు గవిని ఇదే అనుకొనెను. మంచిదండి. ఇప్పుడు చదవబడిన వాక్యంలో యాకోబు బెయేర్షెబా నుండి హారాను వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడది హారాను వైపు ప్రయాణం చేసినప్పుడు కొంచెం ప్రొద్దు కింద ఉంటుంది. అక్కడ
అసలు ప్రతివాడు ఏదో పని మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అక్కడ పని లేకుండా ఎవడేది ప్రయాణం చేయడు. ఆ యాకోబుకు ప్రయాణానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది యాకోబు ఎవరంటే ఇస్సాకు రెబ్కా యొక్క చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు ఏసావు. ఈ ఏసావు యాకోబు కవల పిల్లలు. ఈ యొక్క యాకోబు తాతగారు అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. అంటే అబ్రహాము తర్వాత 3వ తరము యాకోబు. ఈ యాకోబు కొన్ని పరిస్థితులు బట్టి ఇతను ప్రయాణం చేయవలసి వస్తుంది. అక్కడిది కారణం ఏమిటంటే యాకోబు తనక తల్లి గర్భంలోనే అన్నగారిని మోసం చేయాలనుకున్నాడు. ఆ కవల పిల్లలు తన అన్నగారు యాకోబు కంటే ఏసావు కంటే ముందుగా బయటికి రావాలని ఏసావు మడం పట్టుకు లాగడం మొదలుపెట్టాడు. అక్కడ ఏదైనా దేవుని ప్రణాళిక. ఏసావు పెద్దవాడుగా వచ్చాడు, యాకోబు చిన్నవాడుగా వచ్చాడు. అది మొట్టమొదట అన్నగారిని మోసం చేయాలనుకున్నాడు. రెండవదిగా అన్నగారి జ్యేష్ఠత్వం కోసం మోసం చేశాడు ఏసావుని యాకోబు. మూడవది ఏంటంటే తండ్రి ఆశీర్వాదం కొరకు ఇస్సాకునే తండ్రి ఆశీర్వాదాల కొరకు. ఎందుకంటే ఇస్సాకు దేశంలో కొంచెం మంద దృష్టి. దాని మీద నేనే పెద్దవాడని చెప్పేసి వెళ్ళి ఆ యొక్క ఆశీర్వాదం పొందాడు. అంచేత తన అన్నగారు భయం పట్టుకుంది. అన్నగారిని మోసం చేశాడని విషయంలో అన్నగారు పగబట్టాడు యాకోబు మీద. ఈ తల్లి గ్రహించింది ఏం చేసిందంటే వీళ్ళిద్దరు కొట్టుకుని ఎవడు చనిపోయినా నాకే బాధ అని చెప్పేసి యాకోబుని ఏం చేసిందని సిద్ధపరిచి తన యొక్క మేనమామింటికి పంపించేసింది. అది యాకోబు ప్రయాణానికి కారణం. ఒక విధంగా చెప్పాలంటే యాకోబు పారిపోతున్నట్టుగా లెక్క. బైబిల్ గ్రంథం చెప్తుంది దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడంటాడు ఇక్కడ. అంతేకాదు మన బైబిల్ గ్రంథంలో ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే నీవు దోసుకున్నట్టు మారిన తరువాత నీవు ఇతరులను దోసుకొనబడదు. నీవు వంచుట మానిని ముగించిన తర్వాత జనులు నిన్ను వంచిస్తానంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వెంతకాలం ఇతరులను దోసుకుంటావో దోసుకో. దేవుడు కొంత నీకు అవకాశం ఇస్తున్నాడు, కానీ తర్వాత నువ్వు దోసుకోబడతావు. అక్కడికి నువ్వు ఎంతకాలం పాపం చేస్తావు చెయ్యి, తర్వాత పాపాన్ని తరుముతాయి అంటాడు ఇద్దరు. అంతేకాదు ఇంకా గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మంచి చక్కని హెచ్చరిక ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వే విత్తనం విత్తితే అదే పంట కోస్తావు. నీవు శరీరాన్ని బట్టి విత్తితే క్షయమనే పంట కోతావు. ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవం అనే పంట కోతావు. అక్కడ ఈ శరీర పంటను విత్తితే క్షయమనే పంట కోతావు, కానీ ఆత్మ సంబంధం బట్టి విత్తితే నిత్య జీవం అనే పంట కోతావు. అక్కడికి చూసారా? చిత్త ప్రియమైన దేవుని సంగమ విశ్వాసులారా, ఇక్కడ
ఇంకో గొప్ప ప్రవచన వాక్యం ఉంది. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. సరే, ఇది ఇంకా గొప్ప ప్రవచనం. ఎందుకంటే దేవుని ప్రేమ అపారమైనదండి. పాపం చేసినోడు చేస్తే చేయని అని అనుకుంటలేదు ఆయన. వాడు ఎలా బయటికి తీసుకురావాలని ఎంత ప్రయత్నాలు చేస్తున్నాడు అక్కడ. అంచేత ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. అంచేత చూసారా, పరిస్థితులు మన జీవితాలు మార్చేస్తాయి. అక్కడ మనకి దాన్ని మనం కంట్రోల్ చేసుకునే స్థితి మనం ఉండలేము. మనం దేవుని చేతిలో వచ్చే తప్ప, దేవుని సహాయానికి వస్తే తప్ప. ఆపత్కాలములలో దేవుడు నమ్మదగిన వాడు అంటాడు అక్కడ. ఆపత్కాలంలో దేవుడు నమ్మదగిన వాడు. కావున భూమి మార్పు చెందినను, నడి సముద్రములో పర్వతములు మురిగినను, వాటి జలములు ఘోషించుతూ నుగురి కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చూసారా, పరిస్థితులు ఎవరినైనా మార్చేస్తాయి అక్కడికి. అది నువ్వు కంట్రోల్ చేసుకోలేవు అక్కడిది. నేను కంట్రోల్ చేసుకోలేను అక్కడ. ఇక్కడ యాకోబు చేసిన పని ఏమిటంటే, ఆ రాత్రి ప్రొద్దు గుంకింది. అన్నాన్ని పలకరించేవాడెవడు లేడు, తమ్ముడాన్ని పలకరించేవాడెవడు లేడు. ఒరే బాబు అన్నం తిన్నావని తల్లి లేదు, తండ్రి లేడు, అక్కడ స్నేహితుడు ఎవడో లేడు. ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడిది మనకు కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి. మనకు కూడా అటువంటి పరిస్థితుల్లో వెళ్ళి ఎంతమంది వెళ్ళుంటున్నారు అక్కడ. కానీ దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం అక్కడ. ఎందుకంటే అప్పుడు ఆ చిన్న యాకోబు ఆ బాధ వేదన నువ్వు నేను గ్రహించలేము. తల్లిదండ్రులకు తెలియదే మా కొడుకు ఎంత బాధపడుతున్నాడని, బంధువులకు తెలియదు. ఇదంతా దేవుడు చూస్తున్నాడండి. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. చూసి ఏమని చేశాడంటే ఇక్కడ గొప్ప ఆదరణ ఇస్తున్నాడు అక్కడది. అరణ్యమును ఒక దర్శనం ఇచ్చాడు అక్కడది. ఒక నిత్యం ఉంది పైకి కిందకనే, దేవదూతలు వెళ్తున్నాయి, కిందకే పైకి ఎక్కుతున్నాయి. పైన నిలబడి ఉన్నాడు ఆయన, యెహోవా దేవుడు నిలబడి ఉన్నాడు అక్కడ. ఆయన చూశారా, ఆయన ఏదో సృష్టికర్తని దేవుడు కదా, ఆయన కుర్చీలో కూర్చునేది చేయొచ్చు కదా. గమనించండి దేవుని ప్రేమ. ఆయన దూతలైన దానికి నమ్మిక ఉంచడు. ఆయన చేయవలసిన పనిని ప్రత్యేకమైనటువంటి ఆయనే ఆ ప్రణాళిక నెరవేర్చే వరకు ఆయన ఇజ్రాయేలు కాసేవాడు కునుకాడు, నిద్రపోడు, భయభ్రాంతులైపోడు యాకోబు ఆ ప్రదేశాన్ని చూసి. పలకరించేవాడు ఎవడు లేడు. అరే నీళ్ళు త్రాగరాని అన్నవాడు ఎవడు లేడు. నీకు ఆకలేస్తుంది కదా అన్నం కావాలని పెట్టేవాడు ఎవడు లేడు. దేవుడు వెంటనే అక్కడ ఆ అరణ్యాన్ని స్వర్గముగా మార్చేశాడు. అక్కడ ఆ ఒంటరితనాన్ని సహవాసముగా మార్చేశాడు. అక్కడికి ఆ దిక్కులేని తనాన్ని దీవెనగా మార్చేశాడు అక్కడది. ఎందుకంటే అపాయానికి నిలమైన అరణ్యం అది. అరణ్యం అంటే పురులు ఉంటాయి, పుట్రలు ఉంటాయి, దొంగలు ఉంటారు, దోపిడిగాళ్ళు ఉంటారు. మనకు తెలుసు కదా. ఒక మనిషి యెరూషలేము నుంచి యెరికో పట్టణం ప్రయాణం వెళ్తున్నాడు. ఆయన యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళ్ళకూడదు.
ఎరుకో పట్టణం అంటే దేవుని చేత ఆశ్రయించబడిన పట్టణము. ఎరుకో పట్టణం అంటే శపించబడిన పట్టణము. వాడు దొంగల చేతికి చిక్కిపోయాడు. అక్కడ వాడు ఉన్నదంతా దోచుకున్నాడు. కొన ఊపిరితో ఉంచాడు. అక్కడ యాకోబు అటువంటి స్థితి రానివ్వలేదు దేవుడు. అక్కడ యాకోబును అటువంటి స్థితి రానివ్వలేదు. ఒక దర్శనం ఇస్తున్నాడు. అక్కడ దేవదూతల కిందకి పైకి దిగుతున్నాయి. గొప్ప ఆదరణ కలిగింది ఎప్పుడైతే దేవదూతలు వేసుకొస్తున్నాడు. ఎప్పుడు ఇలాంటి దర్శనాలు లేవనికి, కానీ దేవుడు మార్పు లేని దేవుడండి. నేను ఒక దినాన్ని సంఘంలో ఆరాధన అయిపోయింది, బయటకు వస్తున్నాను. వచ్చేటప్పటికి ఆ దారంతో ఒక రైతు వెళ్తున్నాడు. నన్ను పిలిచి గబగబా ఒక చిన్న కానుక ఇచ్చాడు. ఇంతేంటండి, ఒక 50 రూపాయలు. ఎందుకండి కానుక అన్నాను. అక్కడ ఆయన వెంటనే ఒక సంఘటన చెప్పుకొచ్చాడు. అయ్యా, మొన్న ఒక రోజుని పొగాకు పాక దగ్గర కాపరాకి వెళ్ళాను. పాలేరేమో, నేను వెనకాల వస్తాను, మీరు ముందు నడిచేయండి అన్నాడు. రాత్రి 8 అయింది రాలేదు, 9 అయింది రాలేదు, 10 అయింది రాలేదు. నాకు భయం వేస్తుంది. అప్పుడు మా అమ్మ ఒకసారి ఒక సంఘటన చెప్పుకొచ్చింది. ఒరే, నీకు ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యేసుప్రభుని తెలుసుకోరా అని చెప్పింది. నేను అదే చేశాను. ఆ రాత్రి, ప్రభు నేను ఒంటరిగా ఉన్నాను, నాకు సహాయం చెయ్యి. ఆ రాత్రి నిద్ర పట్టిందంట. ఒక ముసలాయన వచ్చి ఆ రాత్రి అంతా ఆయనతో, నీకు ఎందుకే భయపడుతూ నేనున్నా, నీ పక్కన పడుకున్నాను, నీ దగ్గరలోనే ఉన్నాను. తెల్లవారు వరకు మంచి నిద్ర పట్టింది. తెల్లవారు లేచిన తర్వాత గొప్ప ఆనందం పొందాడు. ఇక్కడ ఆ సంతోషం పట్లకి నన్ను చూసిన వెంటనే ఒక 50 రూపాయలు కానుక ఇచ్చాడు. ఎక్కడ కానుక గురించి కూడా నేను చెప్తుంటా. అక్కడ అంటే ఆయన సంతోషాన్ని పట్టలేదు. అక్కడిది అంటే దేవుడు నమ్మదగిన దేవుడు, అపత్కాలంలో నమ్ముకున్న దేవుడు. అందుకే ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా కృప దొరుకుతుంది. అంటే కృప అంటే నువ్వు ఎటువంటి వాడైనా, నువ్వు దేవుని ఆశ్రయిస్తే, దేవుని సహవాసానికి వస్తే. చూసారు, అరణ్యముని ఏం చేశాడు? స్వర్గముగా మార్చాడు. ఇది దేవుని మందిరమే అన్నాడు అక్కడ యాకోబు. ఇది దేవుని ఇల్లే అన్నాడు. ఆ దర్శనం తట్టుకోలేక అరణ్యము స్వర్గముగా మార్చాడు. ఒంటరితనాన్ని సహవాసముగా మార్చాడు. దేవదూతల సహాయం వచ్చిందండి, మనుషుల సహాయం కాదు. దిక్కులేని వాడి దీవెనిగా చేశాడు. అంచేత ప్రియమైన దేవుని సంగమ, ఇక్కడ మనం గమనించి చూసారా, నిచ్చెన ఆకాశానికి భూమికి ఉంది, పైన యెహోవా నిలిచి ఉన్నాడు. అక్కడ చూశారా దేవుని ప్రేమ. ఒక్క యాకోబును రక్షించడానికి దేవుడు తన దూతలను పంపించాడు. వీళ్ళు ఏం చేస్తారని పయనించి నిలబడి ఉన్నాడు. అక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో హృదయమనే తలుపు యొద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైతే తలుపు తీస్తాడో వానితో నేను, నాతో ఆయన భుజిస్తాడు అంటాడు. అంటే మనం దేవునితో భుజించడం కాదు, అక్కడ దేవుడు నీతో సహవాసం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు అక్కడ. అంతేకాదండో, ఇంకో గమనించండి, దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ఆయన రక్షణ సంకల్పం నెరవేర్చడానికి ఆయన నిలబడే ఉన్నాడు. అక్కడ ఆయన మరణించినప్పుడు కూడా నిలబడే మరణించాడు, నీ కొరకు నా కొరకు. గమనించారా ఎప్పుడన్నా? ఆయన నిలబడే పరిచయం చేశాడు. ఆఖరికి మరణించినప్పుడు కూడా భూమికి ఆకాశం నిలబడి మరణించాడు. అక్కడది
ప్రేమను నిరర్ధకం చేసుకోవద్దు అక్కడ. అందుకనే యేసుప్రభు అన్నాడు అక్కడ, నక్కలకు బొరియరును ఆకాశ పక్షులకు గూడనవు కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టు స్థలం లేదన్నాడు అక్కడ. దేవుని ప్రేమను మనం ఆహ్వానించాలండి, అనుభవించాలి. ఏదో గుడికి వెళ్ళి రావడం కాదు, అక్కడ ఏదో చదవడం కాదు, ఆయన అనుభవించాలి మనం అక్కడిది. అంచేత ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏదో చూస్తూ ఊరుకోవట్లేదు, యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నీ ప్రయాణం ఎటువైపు? నువ్వు పద్దనరాము వైపు పెడుతున్నావు, బేర్షెబా నుంచి పద్దనరాము వైపు పెడుతున్నావు. బేర్షెబ అంటే నిబంధనదండి, నిబంధన బావి, నిబంధన మందసము, నిబంధన దేవుడు. నిబంధన దేవుడు విడిచిపెట్టి నీ ప్రయాణం ఎక్కడికి? లోకం వైపు ప్రయాణం చేస్తున్నావు. అందుకు నిన్ను పుట్టించలేదే, అందుకు నిన్ను పుట్టించలేదు. అక్కడ నీకు శాంతి భద్రతలు దొరకవు, ఈ లోకంలో నీకు శాంతి భద్రతలు దొరకవు. నీ అన్నగారేమో అరణ్యం వైపు ప్రయాణం చేస్తున్నాడు, నువ్వేమో లోకం వైపు ప్రయాణం చేస్తున్నావు. నీ తండ్రి గురించి తెలుసు కదా, నీ తండ్రి ప్రయాణం అంతా నా వైపే. అందుకనే నూరంతలు ఆచరించాను నీ తండ్రిని. నీ అన్న అరణ్యం వైపు ప్రయాణం చేస్తున్నాడు. నీ తాతగారు అబ్రహాం కూడా నా వైపే ప్రయాణం చేశాడు. ఆయన అబ్రహాము నా వైపు ప్రయాణం చేశాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా చేశాను నేను అక్కడ. ఆయన ఒకవేళ నువ్వు నా తట్టు తిరగకపోతే పద్దనరామిలోని కలిమి నీకు కలిసి రాదు. నీవు నా వైపు తిరిగితేనే తప్ప అక్కడ. పైగా ఇంకొకటి, మీ తాత అబ్రహామును ఆ ప్రదేశం నుంచి బయటికి రప్పించి నేనే. అక్కడైతే ఆశ్రయించబడలేవని నేను బయటికి రప్పించి విశ్వాసులుగా తండ్రిగా చేస్తాను. అంచేత నీ నిర్ణయం ఏమిటి? ఒకవేళ ఈ దినాన్ని నువ్వు తప్పించుకున్నా రేపు తీర్పు దినాన్ని నువ్వు తప్పించుకోలేవు. నీ పాపాలే తీసుకొచ్చిన దగ్గర నిలబడతాయి. ఎక్కడే నీ పాపాలే తీసుకొచ్చిన దగ్గర నిలబడతాయి. అప్పుడు నిన్నెవడు రక్షించుకోలేడు అక్కడ. అప్పుడు నిన్నెవడు కనపడ్డా అక్కడది. గమనించావా ప్రియమైన దేవుని సంగమా? ఆదాము తప్పించుకొనెనా, ఆకాను తప్పించుకొనెనా, ఆకాశముకెక్కిన సముద్రములో దాగిన తప్పించుకుందువా. ఆకాశముకెక్కిన సముద్రములో దాగిన తప్పించుకుందువా, తప్పించుకుందువా. దేవుని యొద్ద నుండి నీవు రాజు అయినా అధికారివి అయినా తప్పించుకుందువా. అంచేత నీవు ఈ రక్షణనిచ్చిన నీకు సిద్ధపరిచాను. అయితే ఈ రక్షణ నిచ్చెన నీవు ఇప్పుడు ఎక్కలేవు. ఎప్పుడు ఎక్కగలవంటే నువ్వు మారు మనసు పొందితే తప్ప, నువ్వు దాటుబట్టి తిప్పితే తప్ప. అంచేత ఈ నిచ్చెన ఎక్కగలవు. అప్పుడే నీ యొక్క పద్దనరాములో నీ కలిమి స్థిరం ఉంటుంది. అంచేత ప్రియమైన దేవుని సంగమా గమనించండి. ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు అక్కడ, విశ్వాసి నీ ప్రయాణం ఎటువైపు, నీ గురి ఎటువైపు?
దేవుని వైపా, ఈ లోకము వైపా? ఈ లోకములో శాంతి భద్రత నీకు దొరకవు. ఇప్పుడు చూస్తా కదా లోకం పరిస్థితులు. అంచేత నా తట్టు తిరుగు. మంచిదండి. అయితే చాలామందికి దర్శనాలు వస్తాయి. ఈ దర్శనాలు చూసి కొన్ని చాలామంది ఉబ్బు తబ్బిబ్బలైపోతారు. అక్కడికి దర్శనాలు కేవలం అనుభూతులు మాత్రమే. అనుభవం రావాలి, అనుభవంలోకి అనుభవించాలండి. నాకు దర్శనం వచ్చింది అని చాలామంది చెప్పుకుంటారు. అక్కడిది అది నిష్ప్రయోజనం. అక్కడిది అనుభవంలోకి వస్తే తప్ప. అక్కడిది మనకి ఓష్య గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 4వ వచనంలో ఎఫ్రాయిము భక్తి సూర్యోదయములకి ఇంకిపో మంచు వంటిదంటాడు. ఉదయకాలం పట్టి మేఘముల వలె అవి గాలికి ఎగిరిపోతుందంట ఆయన భక్తి. ఎఫ్రాయిం భక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు. ఉదయం మేఘాలు బాగా పడతాయంట. కానీ మేఘాలు పట్టినప్పుడు చిన్న గాలి వేసిందనుకోండి, ఆ మేఘాలు కనపడవు, వర్షము నీకు కనపడదు. అంటే ఎఫ్రాయిం భక్తి అలాగే ఉంది. ఇంకోటి ఏంటంటే ఎఫ్రాయిం భక్తి సూర్యోదయమునకే ఇంకిపోవు మంచు వంటిదంట. ఇందులో గొప్ప మర్మం ఉంది. అంటే కొన్ని పంటలు వర్షం ద్వారా పండుతాయి, కొన్ని పంటలు మంచు ద్వారా పండుతాయి. ఈ మంచు ద్వారా పండిన పంటలు ఏం చేస్తాయంటే ఉదయకాలానికి మంచు పడుతుంది. ఈ మంచు సూర్యోదయం కిరణాలు వచ్చి పడినప్పటికీ ఈ కిరణాలు పడి ఆ మంచు ఎగురుతుంది. అందులో ఒక ప్రక్రియ జరుగుతుంది, ఫలదీకరణ జరుగుతుంది. అంటే ఈ కిరణాలు ఎప్పుడైతే ఆ మంచు మీద పడుతుందో అవి కరిగిపోయి భూమికి కావలసిన పోషక పదార్థాలు అందులో కెమికల్ ఫార్మేషన్ జరుగుతుంది. అక్కడ అంచేత ఆ పొలానికి సత్తు వస్తుంది, బలం వస్తుంది. కానీ ఈ మంచు ఎలా అయిపోతుందంటే సూర్యోదయ కిరణాలు రాకుండానే మంచు ఆరిపోతుందంట. అక్కడది నీ భక్తి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఎఫ్రాయిము భక్తిలా ఉందా? అది నిష్ప్రయోజనం. గాలి కొట్టుకుపోతుంది ఆ మేఘాలు. సూర్యోదయ కిరణాలు రాకుండా మంచు ఆరిపోతుంది. అది భూమికి పనిచేయదు, ఎవరికి పనిచేయదు, అక్కడ రైతుకి పనిచేయదు. అక్కడ చివరిగా ముగింపులో తిరుగు ప్రయాణం భద్రంరావు నుంచి వెళ్ళాడు. చాలా శ్రమలు పడ్డాడు. 20 సంవత్సరాలు కొలువు చేశాడు. కొంత నష్టపోయాడు. అయినా దేవుడు యాకోబు దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. అక్కడ అందుకనే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నాను వాడు ధన్యుడు అంటాడు. అక్కడ ఎబ్బేకరేవు దానికి వచ్చాడు. తిరిగి ప్రయాణంలో తన 2 భార్యలను, పిల్లలను, మందలను, గొడ్లను అన్నీ కూడా తోలుకొని వస్తున్నాడు. కబురు పెట్టాడు అన్నగారికి నేను వస్తున్నానని. కబురు పెట్టాడు కానీ భయం పోలేదు. పైగా అన్నగారు నేను ఎదుర్కొంటాక 400 మంది వస్తున్నానన్నాడు. అక్కడ అమ్మో చంపేస్తాడు అనుకున్నాడు. అక్కడ ఇంక నేను వేళతో అయిపోయిన అనుకున్నాడు. అక్కడ ఆ ఎబ్బేకరేవు అందరిని దాటించి ఎబ్బేకరేవు దగ్గర దేవునితో పెనుగలాడడం ప్రారంభించాడు. అక్కడ దేవునితో పెనుగలాడడం ప్రారంభించాడు. ఆ పెనుగలాటలో దేవుడు తుంటి నరం మీద కొట్టాడు. అక్కడ అయినా యాకోబు విడిచిపెట్టలేదు. అక్కడ నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నేను విడిచిపెట్టనన్నాడు. అక్కడ తెల్లవారులు పెనుగలాడాడు. అక్కడ నాకు ఆశ్చర్యం కావాలి. అయితే దేవుడు నీ పేరేంటి? యాకోబు అన్నాడు. అక్కడ ఇక్కడి నుంచి యాకోబు కాదు, నీ పేరు మార్చేస్తున్నాను,
ఇజ్రాయేల్గా మారుస్తున్నాను అంటే నువ్వు దేవుని బంటువు. ఇజ్రాయేల్ పెద్ద ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఇజ్రాయేల్ పేరు మీద పెద్ద ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకనే అప్పటి నుంచి ఆ అన్నగారు వచ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, చంపేవలసి వచ్చినాడు. ఎక్కడ అన్నగారు ఎదుర్కొని అక్కడ ఇజ్రాయేల్గా మార్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు యాకోబు నుంచి రాజులు బయలుదేరారు. ఇజ్రాయేల్ పేరుకు దేశమే ఇచ్చాడు. చూశారా యాకోబు ఎంత ఆశ్రయించాడు అక్కడది. ఒక మోసగాడిని దేవుడు ఆ బిడ్డను రాజులుగా మార్చాడు. దేవుని ప్రణాళిక ఒక ఇజ్రాయేల్ పేరు ఒక దేశమే ఇచ్చాడు. పునః ఇజ్రాయేల్ దేశం అదేనండి. యాకోబు సంతానం ఏదక్కడది, అబ్రహాము మనవడంతా కూడా అక్కడికి. మంచి దీనాన్ని వర్తమానమైన నీవు దేవుడి నిర్ణయం నీకే ఇస్తున్నాడు. నీ ప్రయాణం పెట్టు, దేవునితో సహవాసం చేయి. నువ్వు వెళుతున్న చర్చిలో సహకరించి నీ దాసుడికి, నువ్వు వెళుతున్న చర్చిలో భాషగారు సహకరించు. ఆయన చెప్పినట్టు చెయ్యి. ఆయన ఏమైనా కొన్ని పోస్టులు ఇస్తే, ఒకవేళ నీకు స్త్రీల ప్రెసిడెంట్ కానీ, లేకపోతే యూత్ ప్రెసిడెంట్ కానీ, లేకపోతే సంఘ ప్రెసిడెంట్ కానీ, నీ సేవకుడు చెప్పినట్టు చేయండి. దేవుడు మార్పు లేని దేవుడు. దేవుని యాకోబు యొక్క ప్రణాళిక నీకు నెరవేర్చుతాడు. యాకోబుకి ఇచ్చిన ఆశలు నీకు ఇస్తాడు. కృప పరిశుద్ధాత్మ దేవుడు. మరి విన్న వాళ్ళందరికీ అనుగ్రహించి దీవించనుగాక. ప్రభువా నీకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయం కదిలించండి. యాకోబుని కదిలించింది కూడా నీవే. మేమంతా నిమిత్త మాత్రమే ప్రభువా. ఆయన ఎంతో ప్రయాసం పెట్టున్నారు. వాళ్ళ పట్ల నీ కార్యం చేయండి నాయన. నీ రక్షణ సంకల్పం నెరవేర్చండి. నీ నిత్య జీవానికి వారసులు ఉంటారు. ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మరి మీరు మహిమ పొందమని ప్రత్యేక ఇదిగో బిడ్డలు ప్రయాసపడుతున్నారు. ఈ కార్యక్రమం నాయన ఈ వీడియో సిద్ధపరచుకుంటాను. మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి ఆలోచన ఇవ్వండి. ఇంకా తరతరముకి ఆశ్రమం జరిగించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధుడు తండ్రి. ఆమేన్. తండ్రి దేవునికి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము కాపుదల మీకు అందరికీ తోడైన నడిపించగలక. ఆమేన్.